వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం పంచమస్కంధ పరిచ్ఛేదానికి చేరుకున్నామమ్మా. అంటే 20వ దశకాన్ని ఆరంభించుకోబోతున్నాం. నేడు చతుర్థ స్కంధ పరిచ్ఛేదము 19వ దశకంతో సమాప్తమైంది. అప్పుడు ఏం తెలుసుకున్నాం? 19వ దశకం పరంగా మనం ప్రచేతసులు కథ. ప్రచేతసులు అంటే ఎవరని చెప్పుకున్నాము? ఆ యొక్క పృథు మహారాజు యొక్క పుత్రులు. వీళ్ళంతా కూడా ఎవరి వంశం? ధ్రువుని యొక్క వంశం కదా. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేడు అంశం ఏమిటి అంటే ఋషభుని చరితం. ప్రియవ్రతస్య ప్రియపుత్ర భూతాదాగ్నిధరాజాదుదితో హినాభిః త్వాం దృష్టవానిష్టదమిష్టి మధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకరుమా. మనువు యొక్క తనయులలో రెండవ వాడు ప్రియవ్రతుడు. అతని పుత్రుడు ఆగ్నేయుధుడు. అతని యొక్క సుతుడు నాభి. అతను పరమాత్మవగుని అనుగ్రహమును పొందుటకై అనేక యజ్ఞయాగములు చేసెను. నాభి చేయుచున్న యజ్ఞములకు సంతోషించి యజ్ఞము చేయుచున్నప్పుడే అతనికి వరములనిచ్చుటకు నీవు ప్రత్యక్షమైతివి తండ్రి అని. మనువు యొక్క తనయులలో రెండవ వాని పేరు ఏమిటి అంటే ప్రియవ్రతుడుట. ఆ ప్రియవ్రతుని యొక్క పుత్రుడు ఆగ్నేయుధుడు. అతని యొక్క పుత్రుడు నాభి. అతడు పరమాత్మ అయినటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందటానికి యజ్ఞయాగాదులు చేశారుట. అయితే నాభి చేయుచున్నటువంటి యజ్ఞాలకు సంతోషించి అతనికి ఒకసారి యజ్ఞం చేయుచున్నప్పుడే అతనికి వరాలు ఇయ్యడానికి ప్రత్యక్షమయ్యారుట ఆ పరమాత్మ. మామూలుగా యజ్ఞం పరిసమాప్తి అయ్యాక ఆ యొక్క తత్సంబంధితమైనటువంటి భగవంతుడు ప్రత్యక్షమై వరాలను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడే అంటే అంత సంప్రీతుడయ్యారన్నమాట శ్రీ మహావిష్ణువు. చేస్తున్నప్పుడే అతనికి వరాలను ఇవ్వడానికి ప్రత్యక్షం అయ్యావు కదా తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అభీష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్ధ్యమానః స్వయం జనిష్యేహమితి బ్రువాణః తిరోదధా బర్హిషి విశ్వమూర్తే. జగద్రూపుడవగు శ్రీమన్నారాయణ, నాభి మహారాజు చేయుచున్న యజ్ఞమందు నీవు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీంద్రులందరూ నిన్ను స్తుతించిరి తండ్రి. అట్లే నాభి మహారాజుకు నీ వంటి పుత్రుడు కలగవలనని ఋత్విక్కులు ప్రార్థింపగా నీవు స్వయముగా అతనికి పుత్రుడనై జన్మింతును అని వరమిచ్చి అదృశ్యమైతివి. అది అట్టా యజ్ఞం చేయుచున్నప్పుడే
ప్రత్యక్షమయ్యేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి మునీంద్రులందరూ కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువును స్తోత్రాలు చేస్తే ఋత్విక్కులు అంటే యజ్ఞ నిర్వాహకులు ఉంటారు చూడండి, చేయించేటువంటి వాళ్ళు. అయితే ఈ కర్తతో చేయించేటువంటి ఆ ఋత్వికులంతా కూడా ఏమని ప్రార్థించారుట? నాభి మహారాజుకు నీ వంటి పుత్రుడు కలగాలి స్వామి అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారుట? పుత్రుడనై జన్మింతును అని వరమిచ్చి అదృశ్యమయ్యారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వమంశతో భూః వృషభాభిధానః అలోక సామాన్య గుణ ప్రభావితాశేషజన ప్రమోదః. తరువాత నాభి యొక్క పట్టపురాణి అయిన మేరుదేవి యందు నీ అంశతో వృషభుడను పేర నీవు జన్మించితివి. అలౌకికములు అసామాన్యములు అయిన నీ గుణగణములను చూచిన జనులందరూ అంతులేని సంతోషమును పొందిరి తండ్రి. మరి ఎందుకు పొందరు? పరమాత్మే సాక్షాత్తు అక్కడ ఆవిర్భవించారు. ఎవరికి? మేరుదేవికి, నాభి మహారాజుకి ఇందాక ఇచ్చినటువంటి వరం ప్రకారం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఋషభుడను పేరున జన్మించారట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్రయీ త్రిలోకీ భృతిరాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా తపోవనం ప్రాప్య భవన్నిషేవీ గతః కిలానందపదం పదం తే. ముల్లోకములను అవలీలగా పాలించు నీపై నీ తండ్రియగు నాభిమహారాజు తన రాజ్యభారమంతయు మోపి భార్య అయిన మేరుదేవితో కలిసి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అడవికి పోయెను. అచ్చట పరమాత్మవగు నిన్ను ధ్యానించుచు చివరకు అతను పరమానంద రూపమైన ముక్తిని పొందెను అని. అంతటి శ్రీ మహావిష్ణువు వృషభుడిగా జన్మించి చక్కగా ముల్లోకాలని కూడా అవలీలగా పాలించేటువంటి సమర్థుడు కదా. మరి అలాంటి యొక్క తనయుని అంటే ఋషభుని చూచినటువంటి నాభి మహారాజు ఎంతో సంతోషపడి ఇహ భార్యతో కలిసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అడవికి పోయారట. రాజ్యభారమంతా కూడా ఇహ ఈ ఋషభునికి అప్పగించేసి ఆ ప్రకారంగా అడవికి వెళ్లారు తపమాచరించుకోవడానికి భార్యతో కలిసి. అచ్చట పరమాత్మవగు నిన్ను ధ్యానించుచు అచ్చట వారి ఇరువురు కూడా ఈ యొక్క విష్ణుమూర్తిని మనసారా ధ్యానిస్తూ పరమానంద రూపమైన ముక్తిని పొందారు అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇంద్రస్త్వదుత్కర్ష కృతాదమర్షాత్ ప్రవర్షనాస్మిన్న జనాభవర్షే యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వవర్షమేనద్వ్యదధాహ సూషం. నీ గొప్పతనమును విని సహించలేని ఇంద్రుడు అసూయపడి అజనాభ వర్షమును నామాంతరమున్న ఈ భారతదేశమున వానలను కురిపించలేదు. అందువలన ఋషభుడను పేరుగల నీవు నీ యొక్క యోగశక్తిచే ఈ అజనాభ వర్షమున మంచి మంచి వానలు పడునట్లు చేసితివి తండ్రి. అది ఈ యొక్క ఋషభుని యొక్క గుణగణాలు, ఆ ఋషభుని యొక్క సామర్థ్యం, ముల్లోకాలను కూడా శాసించగలిగేటువంటి అతని పరాక్రమం, ఇవన్నీ విన్నటువంటి ఇంద్రుడు అంతులేని ఈర్ష్యాసూయలతో మన భారతదేశాన్ని ఇంకో పేరుందిట. ఏమని అంటే అజనాభ వర్షం. ఈ అజనాభ వర్షమును అంటే భారతదేశంలో వానలను కురిపించలేదుట. అప్పుడు ఋషభుడను పేరు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యోగ శక్తిచే ఈ అజనాభ వర్షమున అనగా భారతదేశమున మంచి మంచి వానలు పడునట్లు చేసితివి. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇంద్రుడు వంటి సమస్త దేవతలు కూడా వారి అధీనులే కాబట్టి ఇంద్రుడు వర్షాలు పడకుండా చేసినప్పటికీ కూడా సాక్షాత్తు పరమాత్ముడే ఈయన కాబట్టి ఋషభుడు శుభ్రంగా మంచి మంచి వానలు పడేటట్లు యోగ శక్తితో ఆయన చేసేశారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
జితేంద్రదత్తాం కమనీం జయంతీమథోద్వహన్నాత్మరతాశయోऽపి అజీజనత్తత్ర శతం తనూజాన్ యేషాం క్షితీసో భరతోగ్రజన్మా. స్వామి, వృషభుడు యోగ సాధన వలన ఆత్మానందమున మునిగి ఉన్నప్పటికీ ఇంద్రుడిచ్చిన జయంతి అను అందమైన కన్యను వివాహం చేసుకొనెను. ఆమె యందు వృషభ చక్రవర్తికి 100 మంది పుత్రులు కలిగిరి. వారిలో భరత చక్రవర్తి అందరికంటను పెద్దవాడు. అది ఋషభుడు అంటే ఆయన పరమాత్మ స్వరూపమే కాబట్టి యోగ సాధన వల్ల ఆత్మానందంలో మునిగి ఉన్నప్పటికీ ఇంద్రుడిచ్చినటువంటి జయంతి అను కన్యను వివాహం చేసుకున్నారట. అది ఎందుకంటే యోగ సాధనతో మునిగి ఉన్నప్పటికీ అంటే ఇక్కడ ఆయన జన్మించినటువంటి స్థానం ఏమిటది అంటే ఒక రాజకుమారుడుగా జన్మించారు. రాజ్యభారం ఉంది, పోషణ భారం ఉంది, ప్రజలందరినీ చూసుకోవాలి. తదుపరి తన తరువాత రాజ్యాన్ని చూసుకోవడానికి మరొకరక్కడ తన వారసుడు ఉండాలి అక్కడ. కాబట్టి ఆయన స్వతహాగా యోగ సాధన వల్ల ఆత్మానందంలో మునిగి ఉన్నప్పటికీ ఇంద్రుడు ఇచ్చినటువంటి జయంతి అను కన్యను వివాహం చేసుకుని ఆమె యందు వృషభ చక్రవర్తికి 100 మంది పుత్రులు కలిగారుట. వారిలో భరత చక్రవర్తి అనువారు అందరికంటే పెద్దవాడు అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నవా భవన్ యోగివరా నవాన్యే త్వపాలయన్ భారతవర్షఖండాన్ సైకాత్వసీతిస్తవ శేషపుత్రాః తపోబలాత్ భూసురభూయమీయుః. వృషభ చక్రవర్తి పుత్రులలో 9 మంది యోగీశ్వరులుగా ఉండిరి. భరతుడు కాక ఇంకను 9 భరతవర్షమందలి ఆయా ఖండములను పరిపాలించిరి. మిగిలిన 81 పుత్రులు తపస్సునాచరించి ఆ తపోబలము వలన వారు బ్రాహ్మణులైరి. భరతుడు భారతదేశమునకు చక్రవర్తి అయ్యను. అది 100 మంది పుత్రులు కదా. ఆ 100 మందిలో 9 మంది యోగీశ్వరులుగా ఉన్నారుట. ఇంకో 9 మంది ఏమో భారతదేశంలోని ఆయా ఖండాలను పరిపాలించారుట. మిగతా 81 మంది అన్నారు. ఇక్కడ భరతుడు కాక ఇంకా 9 మంది అంటే ఇక్కడికి 19 మంది అయ్యారు కదా. మిగతా 81 మంది పుత్రులు తపస్సునాచరించి ఆ తపోబలం వలన వాళ్ళు బ్రాహ్మణులయ్యారుట. భరతుడు భారతదేశమునకు చక్రవర్తి అయ్యను అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉక్త్వా సుతేభ్యో అథ మునీంద్ర మధ్యే విరక్తి భక్త్యన్విత ముక్తి మార్గం స్వయంగతః పారమహంస్య వృత్తిమథ జడోన్మత్త పిశాచర్యాం. వృషభ చక్రవర్తి మునీంద్రులున్న సభయందు తన పుత్రులకందరకు విరక్తి భక్తి కలిసిన ముక్తి మార్గమును బోధించెను. తరువాత జడుని వలె ఉన్మత్తుని వలె పిశాచము వలె ప్రవర్తించుచు సన్యాసాశ్రమమును స్వీకరించెను అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరాత్మభూతోపి పరోపదేశం కుర్వన్ భవాన్ సర్వనిరస్యమానః వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మరసాభిలీనః. స్వామి, వృషభావతారమున ఉన్న నీవు సన్యాసాశ్రమమును స్వీకరించి బ్రహ్మభావమును పొందినప్పటికీ ఇతరులకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుచుంటివి. అట్లే అందరిచే తిరస్కరింపబడుచును రాగద్వేషాది వికారములు లేక ఆత్మానందరసమున మునిగిపోయి భూమి యందు అంతటను తిరుగుచుంటివి. ఋషభ మహర్షి అని మనం వింటూ ఉంటాం. వారు వీరే అన్నమాట. అయితే వృషభావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇంకేం చేస్తున్నారో చూడండి. లోక కళ్యాణార్థం అన్నట్టుగా వారు సన్యాసాన్ని స్వీకరించి
ఇతరులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ అట్లే అందరిచే తిరస్కరింపబడుతూ, ఎందుకని ఇందాక చెప్పుకున్నాం, జడుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచము వలె ప్రవర్తిస్తున్నారు అని చెప్పి. అందుకని అందరూ కూడా మరి దూరం అవుతారు కదా. అందరిచే తిరస్కరింపబడుచు రాగద్వేషాది వికారములు లేక ఆత్మానంద రసమును మునిగిపోయి భూమి ఎందంతటను తిరుగుచుంటివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శయూవ్రతం గోమృగ కాకచర్యాం చిరం చరన్నాప్యపరం స్వరూపం దవాహృతాంగః కుటకాచలే త్వం తాపాన్మమాపాకురువాతనాథ. స్వామి, వృషభావతారమున ఉన్న నీవు అజగర వ్రతమును పూని గోవు, లేడి, కాకి మొదలగు వాటి వలె అన్నపానముల విషయమున విధి నిషేధములు, శుద్ధి అశుద్ధి అను వానిని పట్టించుకొనక, ఎక్కడా కూడా ఆశ్రమమును ఏర్పరచుకొనక తిరుగుచు కుటకాచలమున దావాగ్నికి గురి అయి పరబ్రహ్మ భావమును పొందితివి. అట్టి గురువాయుపురాధీశ, నా బాధలనన్నిటినీ దూరం చేయుము తండ్రి అని. అయితే వృషభావతారంలో ఉన్నటువంటి పరమాత్ముడు అజగర వ్రతమును పూని అంటే కొండశిలుది అజగర వ్రతం గురించి మనం ఇంతకు ముందు చాలా గ్రంథాల్లో చెప్పుకున్నాం కదా అమ్మా. అజగర వ్రతం అంటే కొండచిలువ ఉంటుంది చూడండి. అదేం చేస్తుంది, తానున్న చోటనే ఉంటుంది. దాని దగ్గరికి ఆ సమయానికి ఏదైనా జీవి వస్తే భక్షిస్తుంది అన్నమాట. ఆ రీతిగా అంటే తనంతట తాను ఏ భిక్షాటనికి వెళ్లకుండా, ఎవరిని అర్థించకుండా, యాచించకుండా, తను స్వయంగా కృషి చేసుకోకుండా ఆ ఉన్న చోటనే ఏది దొరికితే అది, ఆ సమయానికి ఎండుటాకులైనా సరే ఏదో ఒకటి అలా అజగర వ్రతమును పూని గోవు, లేడి, కాకి మొదలగు వాటి వలె అన్నపానముల విషయమున విధి నిషేధములు, శుద్ధి అశుద్ధి, ఎందుకంటే అసలు ఆయన దత్తతత్వంగా వర్తిస్తున్నారు కదా. ఇంకా శుద్ధి అశుద్ధి అను వానిని పట్టించుకొనక ఎక్కడా కూడా ఉండటానికి కూడా ఆశ్రమాన్ని కూడా ఏర్పరచుకోలేదుట. అట్లాగే తిరుగుచూ కుటకాచలమున దావాగ్నికి గురి అయి పరబ్రహ్మ భావమును పొందితివి తండ్రి. అట్టి గురువాయుపురాధీశ, నా బాధలనన్నిటినీ దూరము చేయుము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఇది వృషభ చరితం అను 20వ దశకం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీ నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీ నారాయణ నారాయణ గోవింద. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.